మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ మంత్రులపైన రెచ్చిపోతున్నారు, మరి ఏమంటారు దాన్ని? సరే ఆయన సినీ ఫీల్డ్ కాబట్టి సినీ డైలాగులో వెళ్ళిపోతున్నాడు ఆయన, అంతే, అంత తప్పు లేదు. అంటే రాజకీయ ఆయనకి ఏమో మనం అనకూడదు, ఆయన ఎందుకు, ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఒకవేళ టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ ఏమైనా సీఎం సీటు ఇంకా సీఎం సీట్లు బాగున్నాయి. అసలు సీటుకి లేకపోతే ముందు సొంత సీటుకి వెళ్తే తర్వాత రెండో సీటు మాట్లాడచ్చు. అవన్నీ మనం చెప్పకూడదు ఎందుకు. చంద్రబాబు అన్నారు వీటికంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను నేను, జగన్ ఏమి ఇచ్చారు? ఎవరు చెప్పుకునేది, ఎవరు చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు, ఎవరు లేరు. 14 ఏళ్ళు చేశారు కదా చంద్రబాబు గారు. ఏమి లేదు, ఆయన పరిపాలనలో మామదే ఆయనకే సరిపోయింది, అదే సాగుసాలు, ఇంకెందుకు. మళ్ళీ గెలవచ్చు, మళ్ళీ గెలిచిన 175లో 170 సీట్లు కొడతాడు అంతే. ముందు కుప్పం చూసుకోమని ఆయన్ని. రాజకీయ చరిత్ర గల వ్యక్తిని ఓడించా అంత ఈజీ అంటారు. ఈజీ లెక్కే ఉంది జగన్మోహన్ రెడ్డిది, కొండ అది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే ఏమీ కాదు, ఏమీ కాదు. బీజేపీ ఉంది కానీ ఈ రెండు ఏమి చేయలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది అంటే కలిసి పోటీ చేస్తా అంటున్నారు, కలిసి పోటీ చేస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సొంత బలం లేదు, నలుగురు కలుపు ఇంకా ఇద్దరు కలుపుకోమను. ఇప్పుడు ఒక కోడి మీద 4 కొత్తలు వచ్చినా ఏమీ చేయలేవు, అంతే. జరుగుతూనే ఉండిద్ది. గెలుపుని ఆపలేరు ఎవరు.